హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్ నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వెళ్తున్నాం సార్. ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఇది మనకు మన్సంపల్లి ఎక్స్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు మన మహేశ్వరం నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసి మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 400 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. మనకు క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో డీడీసీపీ వెంచర్లో మనకు 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. 2 ప్లాట్స్ సార్. ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇదైతే హౌసెస్ కనబడుతున్నాయి. ఇదంతా మన్సంపల్లి ఎక్స్ రోడ్ సార్. ఇది మన్సంపల్లి ఎక్స్ రోడ్ అనేది సర్కిల్ అండి. ఇది మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు ఎగ్జిట్ నెంబర్ 15 వెళ్ళొచ్చు సార్. పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వెళ్ళొచ్చు అండి 15. మన మహేశ్వరం నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 15 వెళ్ళొచ్చండి. అదేవిధంగా స్ట్రేట్ వెళ్తే మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు కేశంపేట్ షాద్నగర్ వెళ్ళొచ్చు సార్. మనకు వయా వచ్చేసి మహేశ్వరం టు మన్సంపల్లి ఎక్స్ రోడ్ అండి. మన్సంపల్లి ఎక్స్ రోడ్ టు బెంగళూరు హైవే అండి మనం వెళ్ళేది. ఇప్పుడు మనం స్ట్రేట్ వెళ్తున్నాం సార్. మహేశ్వరం నుంచి మనం స్ట్రేట్ వెళ్తున్నామండి. మనకు స్టార్టింగ్లో మన్సంపల్లి ఎక్స్ రోడ్ వస్తుంది. మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు అమీర్పేట విలేజ్ వస్తుంది. అమీర్పేట విలేజ్ నుంచి మనకు పెద్ద తుప్పర విలేజ్ వస్తుందండి. పెద్ద తుప్పర నుంచి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. ప్లాట్ అనేది వెంచర్ లోపల ఉంటుందండి. మన ప్లాట్కి 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. అయితే రైట్ సైడ్లో కనబడుతుందో ఇది స్కూల్ అండి. ఇది ఈ స్కూల్ నుంచి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్లాట్ అవైలబుల్ ఉంటుంది సార్. మన ప్లాట్ అనేది డీటీసీపీ వెంచర్లో ఉందండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మన ప్లాట్ వచ్చేసి మనం మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి బెంగళూరు హైవే వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. అదేవిధంగా మన ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి. ఈ 100 ఫీట్ రోడ్కున్న హెచ్ఎండి వెంచర్లో పర్ యార్డ్ 25,000 చెప్తున్నారు సార్. మన ప్లాట్ వచ్చేసి డీడీసీపీ లేఅవుట్లో మనకు 13,500 చెప్తున్నారండి. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చేసి మన వెంచర్ వచ్చేసి జస్ట్ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి.
మన వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. డిటిసిపి ఫైనల్ అప్పుడు లేఅవుట్ సార్ మన లేఅవుట్ వచ్చేసి. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన ప్లాట్ నుంచి. ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఇది బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉంటుంది సార్. మనకు బ్యాక్ సైడ్ వెళ్తే మనకు మన్సంపల్లి ఎక్స్ రోడ్ వెళ్ళొచ్చండి. మన ప్లాట్ నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మన స్ట్రీట్ వెళ్తే మనకు అమీర్పేట విలేజ్ వస్తుంది సార్. అమీర్పేట విలేజ్ వచ్చేసి మనకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ మనకు ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన ప్లాట్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయి కదా సార్ అది 100 ఫీట్ రోడ్ అండి. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. స్టార్టింగ్లో మనకు వెంచర్లో 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో అదే సార్ మనం అనుకున్న ప్లాట్ అండి. మన ప్లాట్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది. మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చేసి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. బెంగళూరు హైవే వచ్చేసి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన మహేశ్వరం టౌన్కి ఎగ్జాక్ట్గా మనకు 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన వెంచర్ వచ్చేసి. మన వెంచర్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్. ఏదైతే ఫంక్షన్ కనబడుతుందో కానీ ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్. 400 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి 2 ప్లాట్స్ ఉన్నాయి సార్. ఈచ్ ప్లాట్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అండి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు ఎల్పీ నెంబర్ కూడా అవైలబుల్ ఉందండి. మన వెంచర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 3.54 కిలోమీటర్ డిస్టెన్స్లో విల్లా ప్రాజెక్ట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. మన ప్లాట్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకు 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉందండి. ఇది ఈస్ట్ బేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్. మొత్తం 2 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. మన ప్లాట్కి ఫంక్షన్ కూడా అవైలబుల్ ఉంది సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. మన 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన ప్లాట్ వచ్చేసి. మన శ్రీశైలం హైవేకి వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన ప్లాట్ నుంచి.